హాయ్ ఆల్, నా పేరు సృజయకాంత్. ఈరోజు మనం క్లాస్ 1లో కిడ్నీ నిర్మాణం మరియు దాని పనితీరు గురించి నేర్చుకుందాం. లాస్ట్ వరకు నా వీడియోని చూడండి. సో డెఫినేషన్ అండ్ లొకేషన్ ఆఫ్ కిడ్నీస్. కిడ్నీస్ అనేది కిడ్నీస్ యొక్క నిర్వచనం, కిడ్నీ యొక్క పనితీరుని చూసుకుందాం. సో కిడ్నీలు వెన్నె ముక్కకి ఇరువైపులా పొట్ట వెనుక భాగంలో ఉండే చిక్కుడు గింజ ఆకారపు అవయవాలు. సో కాలేయం ఉండడం వలన కుడి కిడ్నీ కంటే ఎడమ కిడ్నీ కొంచెం పైకి మరియు పెద్దదిగా ఉంటుంది. కిడ్నీ యొక్క డైమెన్షన్, కిడ్నీ యొక్క బరువు ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, దాని సైజ్ అనేది మనం చూద్దాం. ఓకే, కిడ్నీ 10 నుండి 12 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. వెడల్పు 5 నుండి 7 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. 3 నుండి 4 సెంటీమీటర్ల మందం అనేది ఉంటుంది. మెన్లో, పురుషుడిలో 125 నుండి 170 గ్రాముల వరకు కిడ్నీ బరువు ఉంటుంది. స్త్రీలలో 115 నుంచి 155 గ్రాములు కిడ్నీ సైజ్ అనేది ఉంటుంది. సో నెఫ్రాన్స్ అంటే ఏంటిది? నెఫ్రాన్ల పనితీరు గురించి మనం నేర్చుకుందాం. సో ప్రతి కిడ్నీలో సుమారు 10 లక్షల సూక్ష్మ వడపోత యూనిట్లు ఉంటాయి. వీటిని నెఫ్రాన్స్ అంటారు. రక్తంలోని వ్యర్థాలను వేరు చేసి మూత్రాన్ని తయారు చేసే అసలైన ఫిల్టర్లు ఈ నెఫ్రాన్లే. రక్తపోటు నియంత్రణ మరియు హార్మోన్ల పాత్ర. మన శరీరంలో రక్త పరిమాణాన్ని మరియు రక్తపోటుని, బీపీని అదుపులో ఉంచడంలో కిడ్నీస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి రెనిన్ అనే పదార్థాన్ని విడుదల చేయడం ద్వారా మన శరీరం సరిగ్గా పనిచేసేలా చూస్తాయి. రక్త ఆరోగ్యం మరియు ఎరిథ్రోపాయిటిన్ ఉత్పత్తి. కిడ్నీలు ఎరిథ్రోపాయిటిన్, ఈపిఓ అనే హార్మోన్ని తయారు చేస్తాయి. ఇది ఎముకల లోపల ఉండే మజ్జులో ఎర్ర రక్త కణాలు తయారు అవ్వడానికి చాలా. వ్యర్థాల తొలగింపు మరియు విషతుల్యాల నిర్మూలన. కిడ్నీలు మన శరీరంలోని వేస్ట్, యూరియా, క్రియాటిన్ వంటి వ్యర్థ పదార్థాలను వడగట్టి మూత్రం ద్వారా బయటకి పంపిస్తాయి. ఇవి విషతుల్యతలను తొలగించడం ద్వారా మన శరీరం సరిగ్గా పనిచేసేలా చూస్తాయి. బోన్ హెల్త్, విటమిన్ డి యాక్టివేషన్. మన శరీరం తీసుకున్న కాల్షియాన్ని సరిగ్గా గ్రహించాలంటే విటమిన్ డి చాలా ముఖ్యం. ఇది ఎముకలు బలంగా ఉండడానికి మరియు మన అస్థి పంజరం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో అవసరం. మన ఎముకలు బలంగా ఉండాలంటే కేవలం కాల్షియం తీసుకుంటే సరిపోదు, మూత్రపిండాల సహకారం కూడా చాలా అవసరం. విటమిన్ డి యాక్టివేషన్. మనం ఎండ ద్వారా లేదా ఆహారం ద్వారా పొందే విటమిన్ డి నేరుగా పనిచేయదు. కిడ్నీలు దానిని కాల్సిట్రియోల్ యాక్టివ్ విటమిన్ డిగా మారుస్తాయి. కాల్షియం గ్రహించడం. ఈ యాక్టివ్ విటమిన్ డి ఉంటేనే మన ప్రేగులు ఆహారం నుండి కాల్షియాన్ని గ్రహించగలవు. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే రక్తంలో కాల్షియం స్థాయి తగ్గి ఎముకలు బలహీనపడతాయి. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఇన్ కిడ్నీస్. మన శరీరంలో pH స్థాయిని 7 నుండి 7.4 వద్ద స్థిరంగా ఉంచడంలో మరియు సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్, ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్సింగ్ చేయడంలో కిడ్నీల పాత్ర కీలకంగా ఉంటుంది. గ్లూకోజ్ ఉత్పత్తి. రక్తంలో చక్కెర స్థాయిని పెంచడం. మనం ఎక్కువసేపు ఏమీ తినకుండా ఉన్నప్పుడు, అంటే ఉపవాసం ఉన్నప్పుడు, కిడ్నీలు గ్లూకోజ్ ని తయారు చేయడం ద్వారా శరీరానికి శక్తిని అందిస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోకుండా స్థిరంగా ఉంటాయి. సో కిడ్నీల ముఖ్య పాత్రలు. సో మన కిడ్నీ మన ఆరోగ్యం మరియు శరీర సమతుల్యత సరిగ్గా ఉండడానికి కిడ్నీలు రక్తాన్ని శుభ్రపరచడం, రక్తపోటును నియంత్రించడం, ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడడం వంటి కీలకమైన పనులు చేస్తాయి. వేస్ట్ మేనేజ్మెంట్, వ్యర్థాల నిర్వహణ. కిడ్నీలు శరీరంలోని వ్యర్థాలను, విషపూరితాలను చాలా సమర్థవంతంగా బయటకు
పంపిస్తాయి. లోపల అనవసరమైన పదార్థాలు పేరుకుపోకుండా శరీరంలో జీవక్రియలన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా. సో వ్యర్థాల మరియు మందుల తొలగింపు. కిడ్నీలు రోజుకి సుమారు 180 లీటర్ల రక్తాన్ని వడపోస్తాయి. రక్తంలోని యూరియా, క్రియాటిన్ మరియు మనం వాడే మందుల అవశేషాలను ఇవి బయటికి పంపిస్తాయి. శరీరంలో విషతుల్య పదార్థాలు పేరుకుపోకుండా ఇవి కాపాడతాయి. సాధారణంగా వడపోత వేగం గ్లోమరల్ ఫిల్టరేషన్ రేట్ నిమిషానికి 125 ml ఉండాలి. ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్ సమతుల్యత. మన శరీరంలో సోడియం పొటాషియం మరియు నీటి శాతాన్ని ఇవి నియంత్రిస్తాయి. అలాగే రక్తంలోని pH స్థాయిని 7 నుంచి 7.35 నుండి 7.45 మధ్యలో చేస్తాయి. నెఫ్రాన్ల ద్వారా తిరిగి పీల్చుకునే ప్రక్రియ ద్వారా శరీరం యొక్క అంతర్గత సమతుల్యను కాపాడతాయి. హార్మోన్ల పాత్ర. సో కిడ్నీలు ముఖ్యమైన హార్మోన్లను విడుదల చేస్తాయి. ఈపిఓ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. రెనిన్ రక్తపోటుని నియంత్రించుతుంది. విటమిన్ డి ఎముకల బలానికి తోడ్పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.